బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 9 గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు. విచారణలో కీలకమైన వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఉదయం చాలా సమయం ప్రశ్నించిన ఈడీ అధికారులకు బిఎల్ఎన్ రెడ్డి సహకరించలేదు. మధ్యాహ్నం మాత్రం కొన్ని వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్, కేటీఆర్ పాత్రపై ఈడీకి ఆయన వివరించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, చెప్పండి, బిఎల్ఎన్ రెడ్డి విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చారా? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? దాదాపు 9 గంటలకు పైగా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించడం జరిగింది. ఈ ఫార్ములా కేసులో అసలు ఎలాంటి అగ్రిమెంట్స్ జరిగాయి, నిధులు ఎలా మళ్లించారు, ఆర్బీఐ రూల్స్ ఎలా పాటించలేదనే దానిపైన ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. సుదీర్ఘంగా ఆయన విచారణ కొనసాగింది. అనేక ప్రశ్నలతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఆయన ఈడీ కార్యాలయాన్ని తీసుకొచ్చారు కాబట్టి వాటన్నిటిని కూడా పరిశీలించారు. అసలు అగ్రిమెంట్ జరిగిన అంతకంటే ముందే ఎందుకు నిధులు బదలాయించారు, ఆర్బీఐకి సంబంధించిన గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదనే దానిపైన ముఖ్యంగా ఆయనను ప్రశ్నించారు తెలుస్తుంది. ఇక అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోకుండా డబ్బులు ఎందుకు బదిలీ చేశారు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ 8 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది కాబట్టి ఎందుకు పాటించలేదనే దానిపైన ఆయనని ముఖ్యంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. రేపు అరవింద్ కుమార్ ను ఈడీ విచారించబోతుంది. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన సమాచారంతో రేపు ఆయనని ప్రశ్నించబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.